హైదరాబాద్లో ఎలక్షన్ల జోరందుకుంటుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఆర్కేపురంలో ఉన్నాం. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు చురుగ్గా ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే మనం ప్రస్తుతం ఈ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాధా గారితో ఉన్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి భవిష్యత్తులో ఎలాంటి ఇక్కడ ఉండే సమస్యలు ఏంటి, ఎలాంటి సమస్యలపై ఆవిడ పోరాటం చేయబోతుందో వారి మాటలను తెలుసుకుందాం. అంటే మేడం, ఇక్కడ ఆర్కేపురంగా స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అసలు? ఆర్కేపురం డివిజన్లో సమస్యలు అంటే ఆర్కేపురం సౌభాగ్యపురంలో బస్సు డ్రైనేజ్ ఇబ్బంది ఉందండి. మహిళలవి గొలుసులు ఎత్తుకెళ్తున్నారు. మేము దాని విషయంలో ప్రతి స్ట్రీట్కి కెమెరాలు పెట్టదలుచుకున్నాము. అదేవిధంగా మార్గదర్శి కాలనీలో ఇక్కడ వైన్స్ ఒక సమస్య ఉంటే దాన్ని పరిష్కారం చేసినాము. సిరినగర్లో కరెంటు ప్రాబ్లం ఉన్నది. ఎన్టీఆర్ నగర్లో డ్రైనేజ్, వాటర్, కరెంటు, అక్కడ ఆర్థికంగా కూడా మహిళలకు మేము సపోర్ట్ ఇవ్వదలుచుకున్నాం. ఇవన్నీ సమస్యలు ఉన్నాయండి. అంటే చూస్తున్నాం, మీరు ఎక్కువ క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? స్పెషల్గా మహిళలకు రక్షణ కొరత అనేది ఎక్కడైనా ఉంది. సో మీరు వచ్చాక ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు? అదేనండి, ఇందాక చెప్పాను కదా, మార్గదర్శి కాలనీలో రమ్య వైన్స్, ఇక్కడ మహిళలకు వైన్స్ షాప్ తోటి భద్రత లేకుంటే మేము పోరాడి దాన్ని మోహించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ నగర్లో ఆర్థికంగా మహిళలు ఎదగడానికి మేము ముద్రా లోన్ కింద 6గురికి లోన్ ఇప్పించినాము. మా వృద్ధాప్య పింఛన్లకు కొంతమందికి రాలేదు, వారికి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మేము రేపు ఎలక్షన్లో గెలిచాక ప్రతి మహిళ అంటే పింఛన్ ఎవరైతే అర్హులో వారికి మా తరపు నుంచి మేము తప్పకుండా సహకారం చేస్తాం. మీ మేనిఫెస్టోలో ఎలాంటివి ప్రకటించబోతున్నారు అండ్ ఎలా ఉంది మీ క్యాంపెయిన్? మా క్యాంపెయినింగ్ మేనిఫెస్టోలో ప్రతి లైట్కి కాలనీకి సీసీ కెమెరాలు పెడుతున్నామండి. వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, ప్రతిదీ మేము కొన్ని కాలనీలో బస్సు అవైలబుల్ లేదు, ఆటో ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి, మహిళలు కోరడం జరుగుతున్నది మా కాలనీలో బస్సులు కావాలని. ఇవన్నీ మేము వారికి అందుబాటులోకి తీసుకొస్తామండి. అండ్ క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? మహిళలకు ఎలాంటి పిలుపునివ్వాలనుకుంటున్నారు? మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి మేము చాలా సహకరిస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు ఉన్నాయి. ప్రతి పథకం గురించి మహిళలకు వివరించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఎట్ లాస్ట్ ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ టైం ఉన్న కార్పొరేటరు బీజేపీలో ఉండి టీడీపీలోకి వెళ్ళి గెలవడం జరిగింది. అక్కడి నుంచి తను ఎన్ని పార్టీలు మారినరో వారికే గుర్తుకులేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ప్రజలకైతే అసలు కార్పొరేటర్ ఉన్నారా లేరా అనే పరిస్థితుల్లో మా డివిజన్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మా బీజేపీ మద్దతుతో గెలిచి విజయం సాధించి కుర్చీలో కూర్చున్నారు. ఇంతవరకు కుర్చీ దిగి మా ప్రజల మధ్యలోకి రాలేదు. ఇవాళ వాళ్ళ కోడల్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో మరి ప్రజలు ఒకసారి ఆలోచించుకొని ఓటేసి బాగుంటుందండి. ప్రస్తుతం పరిస్థితి అంటే ఈ డివిజన్లో తను గెలుపొందితే మాత్రం ఇక్కడ స్థానికంగా సమస్యలు ఎదుర్కొంటున్న స్త్రీలకు అండగా ఉంటానని, వారికి రక్షణ కల్పించేందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామంటున్నారు ఇక్కడ పరిస్థితి. ఇది ప్రస్తుతం ఆర్కే డివిజన్లోని పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కావ్య, భారత్ టుడే, హైదరాబాద్.